అందరికీ శనార్థులు. మరి ఈరోజు మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో 10వ డివిజన్లో ధరణి ఎంక్వైరీలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మరి ఈ మురికి కాలువ, ఈ అసలుకే ఇది ఆషాఢ మాసం, ఈ మురికి కాలువలు ఎక్కడ నీరు పోతలేమని చెప్పేసి దాదాపుగా ఒక 70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. సాయంత్రం అయిందంటే చాలా కంపు వాసన, డెంగ్యూ దోమలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ రోగాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నారు కదా. ఎవరిని తట్టినా ఇక్కడ ఉన్న బాధలు సమస్యలనే చెప్తా ఉన్నారు. కనీసము ఇక్కడ కరెంటు పోయినా, ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక లైన్మెన్ కూడా రావడం లేదు ఇక్కడికి. మేమే డైరెక్ట్ పోయి చేస్తున్నాము. ఇంకా ఏమేమి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దీని పరిశుభ్రత కూడా చేస్తలేరు. చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి 70 కుటుంబాలు చెప్తా ఉన్నారు. మరి ఈ అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ధరణి కాలనీ ఫేజ్ 3 వార్డ్ నెంబర్ 10 ఇది మాది. 7 ఇయర్స్ అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. ఫస్ట్లో మాకు ఏం తెలియదు, అవుట్లెట్ లేదని తెలియక మేము ఇల్లు తీసుకున్నాము. ఎవరికైనా విన్నవించినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కార్పొరేటర్ కానీ, కమిషనర్ కానీ, ప్లస్ ఎమ్మెల్యే కూడా వినపత్రం సమర్పించినాం, అయినా పట్టించుకోలేదు. మాకు స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇక ఈ చెట్లు పెరిగి విపరీతంగా దోమలు అవుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మీకు మున్సిపాలిటీ అసలు మేమంటే మా కార్పొరేటర్ ఇంతవరకు మా కాలనీకి ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. ఓకే, మాకు చాలా కోపంగా ఉన్నాం మేము. అసలు పట్టించుకోవట్లేదు. మేము రోడ్డు మీద వెళ్ళి నిలబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి, కార్పొరేటర్ ఇంటికి వెళ్ళి వినతి పత్రం ఎన్నిసార్లు సమర్పించినా మా గురించి పట్టించుకోలేదు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు డైలీ మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెట్లు కానీ ఏవి కానీ రోడ్డు సైడ్ కానీ ఊడవడం కానీ ఇట్లాంటివి ఏం చేయట్లేదు. కరెంటు కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఫీజులు కూడా మేమే వేసుకోవాలి. నైట్ కరెంటు పోతే 2 రోజులు పోతుంది, 3 రోజులు పోతుంది. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎన్ని మాటలు వినతి పత్రం ఇచ్చినా అసలు మా గురించి మాట్లాడట్లేదు. లైన్ మ్యాన్ వస్తాడు, బిల్లులు తీసుకోవడానికి వస్తారు, వెళ్ళిపోతారు అంతే. నీళ్ళ ప్రాబ్లం, నల్ల ప్రాబ్లం, వాటర్ వచ్చేసినాయి కానీ ఇంకా తీసుకోలేదు ఎవరు. వాళ్ళు వస్తామంటారు, వాళ్ళు రారు, చేయరు. మేమే చేసుకోవాలన్నీ. అట్లా దోమల గురించి చాలా విపరీతమైన దోమలు ఉన్నాయి. సాయంత్రం 6 అయితేనే డోర్ పెట్టుకొని కూర్చోవాలి మేము ఇంట్లో. ఇంత గాలి ఉండదు, ఏముండదు. మాకు వెంటిలేషన్ మొత్తం బంద్ ఉంటుంది. మాకు అసలు రోడ్లు ఎప్పుడు కానీ ఊడవడం తెలియదు మాకు. వస్తారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, అక్కడ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు. మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ సమర్పించుకుంటున్నాం. మేము ఇక్కడ చూస్తున్నాం కదా, చిన్న పిల్లల కాడ నుంచి వెళ్ళి చిన్న పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న సమస్యలని ఇంతవరకు కూడా పరిష్కారం చేస్తారనేది మనకు వివరంగా చెప్తుంది. మేడం, మేము వచ్చి 7 ఇయర్స్ అవుతుంది సార్. వచ్చిన తర్వాత కూడా చాలా డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, మొత్తం పొంగుతుంది, ఎవరు పట్టించుకోలేదు. కార్పొరేటర్కి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. కావాలంటే అవి కూడా మీకు సబ్మిట్ చేయమంటే చేస్తాము. వచ్చి ఒకసారి ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. దోమలు చాలా విపరీతంగా, వర్షం వచ్చిందంటే పొంగుతూనే ఉంటుంది. ఇంకా విపరీతంగా దోమలు ఉన్నాయి. ఒక్కసారి కూడా దోమ మంది వచ్చి కొట్టారు, ఏం చేయరు. వాటర్ ప్రాబ్లం ఉంది, మున్సిపల్ వాటర్ కూడా రాలేదు. ఇంకా మాకు పైప్ లైన్ వేసిండ్రు, వెళ్ళిపోయినరు. బస్సెస్ అన్నీ తిరుగుతున్నాయి, చేస్తున్నాయి. కాకపోతే మొత్తం గుంతలు ఉన్నాయి అన్నీ. చైర్మన్కు ఇచ్చినాం, కార్పొరేటర్కు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. కార్పొరేటర్ పేరేంది? ఎవరు? రమేష్ గౌడ్. అంటే ఓన్లీ రోహిణి రమేష్. మీరు ఇచ్చిన కాడ నుంచి కూడా ఈ 7 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. రావడం కూడా లేదు. ఓటు కోసం అయితే ఇల్లు వచ్చి తిరుగుతారు. మళ్ళీ మా ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు. వచ్చి తెలుసుకుంటే ఈసారి మాత్రం ఓట్లకు వచ్చినప్పుడు ఇల్లు మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఓటు అనేది వేస్తాం మేము. లేదంటే మా కాలనీలో ఒక్క ఓటు కూడా ఎవరిది పడదు. చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి. ఓట్లు వస్తే మాత్రం గద్దలు వాళ్ళంటే వాలిపోతారు ఇక్కడికి వచ్చేసి. కానీ సమస్య ఉంటే మాత్రం దానికి పరిష్కారం చేస్తలేరు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఇంతవరకు పరిష్కారం చేస్తలేరు. ఇక్కడ మన అన్నవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, మాకు ఇప్పుడు మేము వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలనీలో ముందు మేము తీసుకున్నప్పుడు డ్రైనేజ్ ఉంది, కానీ దీనికి అవుట్లెట్ లేక పైప్ లైన్ బ్లాక్ అయిపోయి మొత్తం పొంగిపోయి మేము పోతుంటే వస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. తర్వాత వచ్చేసి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, తర్వాత వృద్ధులు కానీ వీళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. మీరు తక్షణం మీ మీడియా ద్వారా మా గవర్నమెంట్కు తెలియపరిచి మాకు ఈ ప్రాబ్లాన్ని రెక్టిఫై చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు మీకంటే ఈ బిల్డర్ కానీ ఎవరైతే మీకు ఇచ్చారో అంటే వాళ్ళు తీసుకునే క్రమంలో మీకు ఈ పూర్తి వివరాలు చెప్పలేదా?
పూర్తి వివరాలు మాకు చెప్పలేదు. డ్రైనేజ్ పైప్ లైన్ ఉంది కానీ దానికి అవుట్లెట్ లేదనే సంగతి మాకు తెలియదు కదా. అది చిన్నగా రెండుతూ వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ముందు 3 సంవత్సరాలు అసలు ప్రాబ్లమే లేదు మాకు. ఆ పైప్ లైన్లో పోతాం మా యథావిధి వెళ్ళేది. ఎప్పుడైతే అది రెండిన తర్వాత మాకు ప్రాబ్లం అనేది కాబట్టి దీనికి అవుట్లెట్ లేదనే సంగతి మాకు తర్వాత నిదానంగా తెలిసింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వచ్చి? మేము ఇక్కడికి వచ్చేసి 7 years అవుతుంది. 7 years. 7 years నుంచి వెళ్ళి ఒక 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎవరిని అడిగినా ఇంత గతంలో ఉన్న కార్పొరేటర్ని అడిగినా లేకపోతే ఇప్పుడున్న కార్పొరేటర్ అడిగినా ఎలాంటి సమాధానం ఇచ్చారు? వాళ్ళు చేస్తాం చూస్తాం దీనికి ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి పోతున్నారు. మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు కదా, ఓట్లప్పుడు మాత్రం ప్రతి ఇంటింటికి వచ్చేసి మమ్మల్ని కాలనీకి వచ్చి సమస్యలు తెలుసుకోకుండా ఓట్లకు మాత్రం వస్తున్నారు. వచ్చి ఈసారి మాత్రం వాళ్ళు ఓట్లకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని నిలదీసేసి మాకు ఈ ఇబ్బంది తీస్తేనే మేము ఓటు వేయడానికి సిద్ధమవుతాము, లేదంటే మా కాలనీ మొత్తం ఓట్ల గురించి బహిష్కరిస్తాం. అంటే గతంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు అడిగిన రైతు సమస్యలు మాకు ఇట్లా ఉన్నదనేది గతంలో ఓట్లకు వచ్చినప్పుడు అంటే రీసెంట్గా వచ్చినప్పుడు మేము చేసినాం. అంత గతంలో ఇంకోసారి ముందుసారి ఎమ్మెల్యే ఓట్లు వచ్చినప్పుడు ఇంత ప్రాబ్లం మాకు లేకుండే. మొన్న పోయినసారి వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం రెట్టిఫై అయింది, ఎక్కువ అవుతున్నది. ఎక్కువైన కొద్దీ చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే చేస్తాం అనే దానికే ఉన్నది కానీ ఏ రోజు దాన్ని పట్టించుకున్నది లేదు, ఒక రోజు వచ్చి దానికి నిర్ణయం తీసుకున్నది లేదు. ఇది జరిగింది. కాబట్టి మీ మీడియా ద్వారా మా గవర్నమెంట్ తెలిసే విధంగా చేసినట్టంటే మేము దానికి డ్రైనేజీ ఆర్చిస్తాం. చూస్తున్నారు కదా, ఇక్కడ సమస్యలని ఎవరిని అడిగినా కానీ ఇవే సమస్యలు ఉన్నాయి. దాదాపుగా 4 ఏళ్ల నుంచి ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మరి ఇంకో అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఇంట్లో కుటుంబాలు ఎంతమంది ఉన్నారు, ఏమేమి పరిస్థితులు వస్తున్నాయి, మరి రోగాలు కూడా వచ్చినాయా రాలేదా కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. నమస్కారం అన్న, మేము నాదర్గుల్ 10వ డివిజన్లో ఉంటున్నాము. బాలాపూర్ మండలంలో ధరణి ఎన్క్లో ఉంటున్నాము. మాకు ఒక 4 years నుంచి డ్రైనేజ్ విపరీతంగా పొంగడం వల్ల దోమలు రావడము, పిల్లలకు డెంగ్యూ జ్వరాలు, మలేరియా లాంటి జ్వరాలు రావడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చి ఎన్నిసార్లు మేము కార్పొరేటర్ కానీ మేయర్ కానీ కలిసి వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎవరు స్పందించలేదు మాకు. ఇక్కడ అసలు రావడం కానీ ఇట్లా రోడ్లు ఊడవడం కానీ మున్సిపల్ సిబ్బంది ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మేము ఇవి అన్ని విధాలుగా ట్యాక్సులు పే చేస్తున్నాము గవర్నమెంట్కు, అన్ని కరెంట్ బిల్లు పే చేస్తున్నాము, అన్ని విధాలుగా చేస్తున్నాం కానీ మాకు అసలు మేము ఏదో పల్లెటూరులో ఉన్నట్లు ఉంది. సిటీ మేము హైదరాబాద్లో ఉంటున్నాం కానీ ఏదో మారుమూల గ్రామంలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ఇప్పుడు. ఇక్కడ అసలు మేము సొంతంగా స్ట్రీట్ లైట్లకు స్విచ్లు తీసుకోవడం, వైర్లు కొనుక్కోవడం, స్ట్రీట్ లైట్ మేము బాగా చేయించుకోవడము, డ్రైనేజ్లు వంగుతుంటే మేమే అసలు గెమాక్సిన్ పౌడర్ లాంటివి తెచ్చుకొని చల్లుకోవడము అలాంటివి చేస్తున్నాము. కనీసం ఇప్పటికైనా మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము, ఎన్నోసార్లు కలిసాము, మేయర్లను కలిసాము, ఇక్కడ కార్పొరేటర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాము. కనీసం ఇప్పటికైనా మాపై కొంచెం దయ ఉంచి మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. కొంచెం దగ్గర రండి అందరు.